నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా చేయడం వలన శరీరంలోని రుగ్మతల్ని పోగొట్టుకోవచ్చు. యోగా గురువు సంతోష్ కుమార్. సమస్తం సుభిక్షంగా ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. శివస్వామి. యోగా చేయడం వల్ల శరీరంలోని రుగ్మతల్ని పోగొట్టుకోవచ్చని యోగా గురువులు సంతోష్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా, రాష్ట్ర, నేషనల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల రామకృష్ణ సేవా సమితిలో ఉచితంగా యోగా నేర్పించడం జరుగుతుందని, ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ క్లాసులు కూడా చేరవచ్చన్నారు. యోగా జడ్జి వంగ వెంకటేష్ మాట్లాడుతూ అన్ని వయసుల వారికే జిల్లా లెవెల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్ పోటీలు కూడా మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీలకు పి కనకభూషణ్, మంగమూరి శశాంక్, ఎంఎల్ నారాయణరాజు తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అసోసియేషన్ ఆఫ్ బాపట్ల తరపున డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇక్కడ 10 to 14, 14 to 18, 18 to 25, 25 to 35, 35 to 45, 45 to 55 అన్ని ఏజ్ గ్రూప్ల వారికి 13 కేటగిరీల్లో యోగా కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన వారిని స్టేట్ లెవెల్లో జరిగే వాటికి పంపిస్తాము. అక్కడ నుంచి నేషనల్ కూడా జరుగుతాయి. ఈసారి నేషనల్స్ మన స్టేట్కే రావడము అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ, అలాగే పిల్లల్ని తీసుకొచ్చిన కోచెస్కి, తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. ఇది మనది 3rd డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్. ఇప్పటికీ 2 సంవత్సరాలు చేసాం మనం. ఇది 3వ సంవత్సరం చేస్తున్నాం మనం. ఈ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ బాపట్ల వీళ్ళు బాపట్ల జరిగే అన్ని యోగాసన ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారన్నమాట. మొన్న లాస్ట్ మంత్ జరిగిన మన యోగాంధ్ర ఈవెంట్ కూడా మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్కి కూడా ఇక్కడ నుంచే జడ్జెస్ని మనం పంపించాము. పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. తర్వాత అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం యోగా డే సెలబ్రేట్ చేస్తాం మనం. సమస్తం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేది సనాతన ధర్మమని శివస్వామి అన్నారు. బాపట్ల పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర హిందూ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదాలు, ఉపనిషత్తులు, రకరకాల పురాణాలు మనకు మాత్రమే ఉన్నాయని, వాటి నుండి మంత్రాలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాటి నుండి 2 ముఖ్యమైన మంత్రాలను పరమశివుడు అందించారన్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి అందించారని అన్నారు. ప్రతి ఒక్కరూ పంచాక్షరి మంత్రాన్ని పాటించడం వల్ల మన మనస్సును కంట్రోల్ చేసుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించుకొని, వారిని పూజించుకొని బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డేగల మహేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫణి అజయ్ శర్మ, జాతీయ ఉపాధ్యక్షులు సీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, కార్యదర్శి నాగరాజు, తిరుపతి జిల్లా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు మొదలు నమస్కారం చేసుకున్నాం. అందరూ నమస్కారం. మీ తల్లిదండ్రులు తలుచుకోండి, వారి గతించుంటే వారి పాదాలు తలుచుకోండి. చెప్పండి, ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ. ఈ 4 మీకు తెలిసినే. నేను దాంట్లోంచి ఇలా వచ్చా. 5 ఉంది. చెప్పండి, ఓం సంఘ దేవో భవ. మీరేమో మీరు నివసిస్తున్న సంఘం అనుకోండి, మేము మా సంఘం మేము అనుకుంటాం. మా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేను అనుకుంటాను, మీరు నివసిస్తున్న సంఘం అనుకుంటాను. ఎందుకంటే సమిష్టిగా ఇవాళ ఇలా బతుకుతున్నాము, ఈ దేశంలో నివసిస్తున్నాము, ఇలా ఉండగలిగామంటే ఆ సమస్య ఇచ్చిన గొప్ప త్యాగధనులు ఆ సంఘంలో ఉన్నారు. కాబట్టి ఇలా హిందూ సమాజం ఈ మాత్రం నేను హిందువుని అని చెప్పిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ విషయాలను మీరు గ్రహించాలి. శ్రీ జ్ఞానపీఠం శ్రీ గుహానంద మండలి అనంతపురం వారి ఆధ్వర్యంలో అష్టోత్తర శత ప్రత్యక్ష సువాసిని పూజ శుభ ఆహ్వానం కార్యక్రమంలో పట్టణంలోని వివేకానంద కాలనీలోని భావదేగ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది మహిళల్ని ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణతో పూజించారు. ఈ కార్యక్రమాలను ఆనంద నిలయం నిర్వాహకులు నిర్వహించారు.
కర్లపాలెం క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో సంఘం పాలక కేంద్రం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమవరం శివవర్మరాజు, కరుణారాజు, మంతెన సుబ్బారాజు, హరినాథరాజు, వెంకటరామరాజు, రామరాజు, నాగవర్మరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ వ్యాస మహర్షి పురస్కారాలు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతుందని హిందూ ఉపాధ్యాయ జాతీయ అధ్యక్షులు డేగల మహేష్ అన్నారు. రోటరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మన ఉత్తమ గురువు వ్యాస మహర్షి అని అన్నారు. హిందూ సమాజానికి సేవలు చేసిన ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాణి అజయ్ కుమార్ మాట్లాడారు. 100 మందికి పైగా సన్మానం చేయడం జరిగిందని, ఉపాధ్యాయులే కాకుండా హిందువులకు సేవ చేసే వారిని కూడా సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, ఉప ప్రధాన కార్యదర్శి నాగరాజు, తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు ఈ వ్యాస మహర్షి ఆచార్య పురస్కారాలని మేము గత 4 సంవత్సరాల నుండి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2021లో ప్రారంభించాము విజయకాళహస్తి నందు. ఈరోజు అది ఇంటింతే వడ్డింతే అన్నట్టుగా సుమారుగా 100 మందికి పైగా ఉత్తమ గురువులని మేము సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజంలో హిందుత్వం కోసము మన సంస్కృతి సాంప్రదాయాలని వ్యాప్తి చేయడంలో సహకరిస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి కూడా హైందవ శ్రేష్ఠ అనేటువంటి పురస్కారాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని కేవలం మన జిల్లాలోనో లేదా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో భవిష్యత్తులో తీసుకురావాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన జాతీయ అధ్యక్షుల వారు, తర్వాత మన రాష్ట్ర కమిటీ అందరూ కూడా కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. దీనికి అందరి యొక్క సహాయ సహకారాలను కూడా మేము ఉత్తమ జాతీయ భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి వ్యాస మహర్షి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మన వేదవ్యాసులు ఎవరైతే మనకు ఆది గురువు అయినటువంటి వేదవ్యాసులు వేదాలని ఒక క్రమేకరణ వర్గీకరణ చేసినటువంటి వేదవ్యాసులను గౌరవిస్తూ మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ఏదైతే ఉందో వాటిని వెలికి తీసే ఉత్తమ గురువు వేదవ్యాసులు, మన మొదటి గురువు. ఆయన పేరుపైన మన సంస్కృతిని వెలుగులు తీసే ప్రయత్నంగా ఈరోజు దాదాపు 100 మంది ఉపాధ్యాయులకు, తర్వాత హైందవ శ్రేష్ఠ అనే పేరుతో హిందూ సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళకి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఇది మన సాధారణంగా మనం జీవితంలో ఉత్తమ వ్యక్తులను గౌరవించినటువంటి సాంప్రదాయం. ఈరోజు ఆషాఢ మాసం పౌర్ణమి, మామూలుగా అయితే వ్యాస పౌర్ణమి, కానీ ఒక 2 రోజులు ఆదివారం కోసం 2 రోజుల తర్వాత చేస్తున్నాము. ఇది అత్యుత్తమైనటువంటి సుగుణమైనటువంటి ఒక విధానం. ఎందుకంటే మన సంస్కృతిని విద్యార్థులకు వెళ్ళాలంటే ఇటువంటి వ్యాసుల వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున ఈ 4వ సంవత్సరం మన బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత అతిపెద్ద రాష్ట్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో జరుపుకోవడం అత్యంత ఆనందదాయకంగా భావిస్తున్నాను. ఇందులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకే కాకుండా కేరళ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి, తెలంగాణ నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా వ్యాస మహర్షి పురస్కారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా సమాజంలో సేవ చేసినటువంటి వాళ్ళకి హైందవ శ్రేష్ఠ, విశిష్ట పురస్కారాలను కూడా అందిస్తూ మన బాపట్లలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎక్కువగా మన బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లా నుండి అన్ని రకాలుగా సహకారం అందించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా చేయడం వలన శరీరంలోని రుగ్మతల్ని పోగొట్టుకోవచ్చు. యోగా గురువు సంతోష్ కుమార్. సమస్తం సుభిక్షంగా ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం, శివస్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.